మీ రాజకీయ వారసులుగా ఎవరిని తీసుకొస్తున్నారు? ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారండి. వాళ్ళకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి వస్తా అన్నప్పుడు నేనేం వద్దనను, ప్రోత్సహిస్తాను. మీ కుమారుల పేర్లు ఏంటండి? పెద్ద బాబు పేరు రితీష్ రావు అండి, చిన్న బాబు పేరు నితీష్ రావు అండి. రితీష్ రావు చదువుకుంటున్నాడా, రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నాడా? రితీష్ రావు సిబిఐటీలో బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, లా చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేస్తున్నాడు. మరి రాజకీయాల పట్ల వస్తే అంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుని, జిల్లా అధ్యక్షునిగా కూడా ఎంపిక కావడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నట్టు తెలుస్తోంది. నిజంగానా? పోటీ చేస్తున్నాడు. ఎవరికైనా కొడుకు గెలవాలని ఉంటుంది, దాంట్లో నా కృషి నేను చేస్తాను. మీరు ఇంతవరకు అన్నారు ఇద్దరు చదువుకుంటున్నారు, రాజకీయాలకు వాళ్ళ ఆసక్తి ఉంటే వస్తే అండి. ఆల్రెడీ రాజకీయాల్లోకి ఎంటర్ చేసేసారు. చదువుకుంటున్నాడు అండి, లా చేస్తున్నాడు. లా చేస్తూ చదువుకుంటూ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చేస్తున్నాడు అండి. రాజకీయాల్లోకి అయితే ఎంటర్ అయ్యారు కదా, అది మీరు విస్మరించి చదువుకుంటున్నారు, ఇంకా రాలేదంటున్నారు. రాలేదండి, వాళ్ళు వస్తా అంటే నేను ప్రోత్సహిస్తాను. వచ్చేసాడు కదా, ఇక మీ రాజకీయ వారసుగా కంటిన్యూ చేస్తారా? నా రాజకీయ వారసుని కానీ నేను కేసీఆర్ గారి లాగా సంకల్పం పెట్టుకోలేదు. నేనున్నా లేకపోయినా వాళ్ళకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు అంతే. ఇంట్లో మీ మాట బాగా నెగ్గుతుందంట కదా, నెగ్గిస్తారా? అదేం లేదండి, అట్లేం ఉండదండి. ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా ఉంటారా లేక ఒక రాజకీయ నాయకురాలిగా ఉంటారా మీరు? ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్గా వైఫ్గానే ఉంటాను, బయటకు వెళ్ళినప్పుడు పొలిటీషియన్గా ఉంటాం కదండి. ఒక సాధారణ గృహిణిగా అంటే ఇంట్లో భర్తకు పిల్లలకు వంట వండి వడ్డించడము, ఇంటి పనులు చేసుకోవడము, ఇంట్లో భర్త పిల్లలు మంచి చెడ్డు చూసుకోవడం లాంటివి చేస్తుంటారు. అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా లేదా ఊరికే? 100% చేస్తానండి. ఓకే, నాకు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా వంట చేస్తా, అన్ని టైం ఉండేది. రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మీకు బయటకు వెళ్ళినప్పుడు టైం ఉండదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను. మీరు మామూలు కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ అంతే కదా, టైం నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటున్నారు కదా, పార్టీలో అంత టైం లేకుండా బిజీగా ఉన్నారా? అవునండి, కాంగ్రెస్ పార్టీలో నేను స్పోక్స్ పర్సన్, ఇంప్లిమెంటేషన్ మెంబర్ను కూడా. నేను ఒక గాంధీ భవన్కో ఒక కరీంనగర్కో పరిమితం కాలేదు. ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళు ఎవరెక్కడికి పిలిచినా నేను అక్కడికి అంతటికి వెళ్తూనే ఉన్నాను. ఓవరాల్ తెలంగాణ తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా, నన్ను ఎక్కడ ఎవరు రమ్మన్నా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వాళ్ళు గుర్తించినా నేను అంతటికి వెళ్తూనే ఉన్నాను. గృహిణిగా కన్నా రాజకీయ నాయకురాలుగా ఎక్కువగా ఇది చేస్తారు, సమయాన్ని కేటాయిస్తున్నారు మీరు. దానికే ఉందండి, దీనికే ఉంది. ఎక్కడ కేటాయించాల్సిన సమయం అక్కడ కేటాయిస్తున్నా, సైమల్టేనియస్గా రెండు. సమయం దొరికినప్పుడు అన్నారు కదా, ఇక్కడ సమయం దొరికినప్పుడు ఇంట్లో చేస్తానంటే అంటే నేను ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సమయం కేటాయించలేదు, అదే చెప్తున్నా. ఆ సమయం ఇక్కడ ఉన్న సమయంలో వాళ్ళకే కేటాయిస్తున్నానండి. ఓకే, వంట వరకు చేస్తుంటారా? అవునండి, చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తానండి. తెలంగాణ వంటకాలు ఏవే బాగా చేస్తారు మీరు? నాన్ వెజ్ బాగా చేస్తానండి. తెలంగాణ వంటకాలు అంటే నాన్ వెజేనా, ఇక వెరైటీ ఏం లేవా? అన్నీ ఉంటాయి, అన్ని రకాలు చేస్తాను. అందులో తెలంగాణ వంటకాలు అంటే నాన్ వెజ్ చెప్తారు మీరు, వేరే ఏం లేవా వంటకాలు? ఇక తెలంగాణ వంటకాలు అంటే అన్నీ వస్తాయి కదండి. అది తెలంగాణ వంటకాల్లో మామూలుగా ఉంటాయి కదా ఏదన్నా కూడా. ఇక సాంప్రదాయ వంటకాలు అంటే ఉండవు. సాంప్రదాయ వంటకం నాన్ వెజేనా? అదేం కాదు, అంటే మీరు ఏది బాగా చేస్తారు అంటే నేను తెలంగాణ వంటకాలు అన్నీ చేస్తారా అని అడిగాను. అంటే మా నాన్నగారి సైడ్ కుటుంబంలో నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి మాకు అది అలవాటు కాబట్టి నేను అది మంచిగా చేయగలను. మీరు కూడా నాన్ వెజ్ ఎక్కువ తింటారు అనమాట. చెప్పాను కదండి, కొంచెం మాకు అది అలవాటు ఎక్కువ అని. ఇప్పుడు తినట్లేదు కానీ బై బర్త్ కొంచెం మా కుటుంబంలో అది అలవాటు ఎక్కువ ఉండే కాబట్టి నాకు అది కొంచెం అది మంచిగా చేయడానికి వస్తుంది కాబట్టి అది చేస్తాను. కాకపోతే అన్ని రకాలు చేస్తాను. సాంప్రదాయ వంటకాలు ఏమున్నాయండి తెలంగాణలో? సర్వపిండి ఉంటుంది, పకోడీలు ఉంటాయి, అరిసెలు ఉంటాయి. ఇవన్నీ చేస్తారా మీరు? కొన్ని వచ్చు, కొన్ని రావండి. బూరెలు ఉంటాయి. ఏవి వస్తాయి, ఏవి రావు? చాలా మటుకు వస్తాయండి. మీ బాబాయిని విమర్శించడం తప్పితే వంటలు ఏమి రావంటారా? ఏంటండి? మీ బాబాయిని విమర్శించడం తప్పితే వంటలు మాత్రం రావంటారా? లేదండి, బాబాయిని విమర్శించాలి అని బాబాయిని విమర్శించట్లేదు. ఒక పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, అధినాయకునిగా, ప్రెసిడెంట్గా ఆయనను విమర్శిస్తున్నా అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఆయన ఏం విమర్శించట్లేదు కదండి. మీకు దైవభక్తి ఉందా? ఉందండి. ఏ దేవుని ఎక్కువ కలుస్తుంటారు? వెంకటేశ్వర స్వామి, శివుడు అండి. ఇంటి దేవుడు రండి.
వెంకటేశ్వర స్వామి. తిరుమలకి వెళ్తుంటారు బాగా? తక్కువ అండి. ఓకే, ఇంటి దేవుడు మరి తక్కువ వెళ్తుంటారు అనమాట, ఎక్కువ రాజకీయాల్లోనే సమయం కేటాయిస్తుంటారు.